రేవంత్ సర్కార్ తీరుపై రంగారెడ్డి జిల్లా షాద్నగర్ రైతులు బగ్గుమన్నారు. 6 గాలం శ్రమించి పండించిన ధాన్యం వర్షార్పణమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్లే తమకు ఈ కష్టాలంటూ మండిపడ్డారు. తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదంటూ అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తడిచిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. రేవంత్ సర్కార్ తీరుపై రంగారెడ్డి జిల్లా షాద్నగర్ రైతులు బగ్గుమంటున్నారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి మహేష్ ఫోన్ లైవ్ ద్వారా అందిస్తారు. అయితే మహేష్ చెప్పండి, రైతుల తడిసిన ధాన్యాన్ని ఇప్పుడు కొనే పరిస్థితి ఎట్లా ఉంది? రైతులు తడిసిపోయినందుకు గాను ఎట్లాంటి డిమాండ్స్ చేస్తా ఉన్నారు ప్రభుత్వాన్ని? ప్రియా, రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ కేంద్రంలో గత 2 రోజుల క్రితం కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. అకాల వర్షాలతో రైతులు పండించిన వరి ధాన్యానికి తీవ్ర నష్టం వాటిన పరిస్థితి కనిపిస్తుంది. స్థానిక మార్కెట్ యార్డ్ లో రైతులు పోసిన అక్కడ ధాన్యం కూడా రైతులు తడిసి ముద్దైన పరిస్థితి కనిపిస్తుంది. రైతులు తమ పంట పొలం నుంచి నేరుగా వరి ధాన్యం ట్రాక్టర్లో తీసుకొచ్చి మార్కెట్ తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. 6 గాలం పండించిన పంటకు అటు ప్రభుత్వం దాదాపు 2300 ధర ప్రకటించిన కొనుగోలు లేక ఇక్కడే ధాన్యం మార్కెట్ యార్డ్ లో పేరుకపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వర్ష కారణంగా ఎక్కడికక్కడ తడిచిన ధాన్యం అయితే మనకు కనిపిస్తున్న దృశ్యాలు అయితే కనిపిస్తుంది. రైతులకు ఇక అటు 1800 నుంచి వారు అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ ట్రేడ్ లైసెన్స్ దారులు మాత్రము మద్దతు ధర ప్రకటించడం లేదని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తడి ధాన్యానికి 2300 ధర ప్రకటించి కొనుగోలు చేయాలని కూడా ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నేతలు మాత్రము 2300 ధర ఇస్తామంటున్నారు, కానీ ఇంతవరకు అది మాటలకే పరిమితమైందంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎక్కడా కూడా ధాన్యం నిల్వలు ఉండేవి కావు. ఎప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చినా వెంటనే కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచారని కూడా ఈ సందర్భంగా రైతులు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గుర్తు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అటు కళ్ళాల్లో ఆరబెట్టుకోవడానికి సరైన స్థలం కూడా లేకపోవడంతో మార్కెట్ యార్డ్ తీసుకొచ్చి అక్కడ ఆరబోసుకుంటున్న పరిస్థితి అయితే మనకు ఎక్కడ చూసినా ఈ విజువల్స్ కనిపిస్తున్న దృశ్యాలు అయితే ఉన్నది. 6 గాలం శ్రమించి పండించిన ధాన్యం పూర్తిగా వర్షార్పణం అవుతుందని కూడా రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తడిచిన ధాన్యాన్ని చూడడానికి అటు రైతులు అధికారులు కావచ్చు, ఇటు ప్రజాప్రతినిధులు కూడా ఎవరు రావట్లేదని కూడా కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అటు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులకు సంబంధించి ఒక్క రూపాయి కూడా నష్టం జరగకుండా తమకు ఎప్పుడు అండగా నిలిచారు. అటు తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసిన పరిస్థితి ఉంది. అటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు నమాఫీ కావచ్చు, ఇటు క్రాప్ సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా వారు చెప్తున్న పరిస్థితి. అయితే మహేష్, ఈ జిల్లాని కదా ఏ జిల్లాలు చూసినా ప్రస్తుతం రైతులందరూ ఇట్లాంటి ఇబ్బంది పడుతున్నారు. మరి ప్రభుత్వం ఎందుకని ఇంత నిర్లక్ష్యం చేస్తుంది? పంట కొనుగోలు ఎందుకు చేయడం ఇంత ఆలస్యం అవుతుంది? చూసినట్టయితే ఇప్పుడు షాద్నగర్ నియోజకవర్గం వ్యాప్తంగా అటు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే అటు పరిగి, తాండూరు కొన్ని ఇటు ఏరియాలో మాత్రము భారీగా వర్షం నమోదైంది. అటు చేవెళ్ల ప్రాంతాల్లో కూడా అకాల వర్షాలు అయితే విపరీతంగా పండిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ఏర్పాటు చేస్తున్నారు. అయితే వర్షాకాలం వారికి సంబంధించిన గన్ని బ్యాగులు కొన్ని కేంద్రాల్లో గన్ని బ్యాగుల కొరత ఉంది. అటు వరి కొనుగోలు కేంద్రం తీసుకొచ్చిన వరి ధాన్యంపై కప్పేందుకు టార్పాలు కూడా లేకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. అటు ప్రభుత్వం ఎలాంటి సరైన ప్రణాళికలు లేకపోవడం వల్లనే ఇదంతా జరుగుతుందని కూడా ఆ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు రైతులు ధర సంబంధించి 2300 అని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు, కానీ అయితే 1700, 1600, 1800 కూడా ఇచ్చే పరిస్థితి లేదని కూడా ఇవ్వడం లేదు, కొనుగోలు చేయడం లేదంటూ కూడా వారు మహేష్ అయితే మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు మహేష్ ఇప్పుడు ఆ ధాన్యం అంతా కూడా ఇప్పుడు తడిసి కనిపిస్తుంది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొంటుందా లేదా? తడిసిన ధాన్యం సంబంధించి అయితే ఇప్పటి వరకు ఆ అధికారుల నుంచి ఎలాంటి స్పష్టత అయితే రావట్లేదు. అటు ట్రేడ్ లైసెన్స్ దారులు మాత్రము కొనుగోలు చేస్తున్నాం, కానీ ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించి ధర ఇవ్వకపోతే మేము ఎట్లా ఏం చేయాలంటూ కూడా వారు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ట్రేడ్ లైసెన్స్ దారులు కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎక్కడ చూసినా ట్రేడ్ లైసెన్స్ దారులు మాత్రము సంతోషం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని వెంటనే తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వెంటనే వారికి రైతులకు అప్పటికప్పుడే డబ్బులు కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాత్రము
పూర్తిగా ఇదంతా రివర్స్ గా మారిన Right. పరిస్థితి కనిపిస్తా ఉంది. రైతులు నెలల రోజుల తరబడి కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి తోడు అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ మహేష్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే రేవంత్ సర్కార్ తీరుపై రంగారెడ్డి జిల్లా షాద్నగర్ రైతులు బగ్గుమంటున్నారు. ఏ జిల్లాలో చూసుకున్న రాష్ట్రంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వడ్లన్నీ పంట అంతా కూడా వర్షంలో తడిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఇప్పటి వరకు కూడా ఏ మార్కెట్ యార్డ్లో కూడా ఇక్కడ ధాన్యాన్ని కొన్న పరిస్థితి కనిపించట్లేదు. రైతులందరూ బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు. ఎప్పుడు కొంటారు అన్నట్టుగా కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్నారు. బట్ స్టిల్ గన్ని బ్యాగులు లేవని ఇతరితర కారణాలు చెప్పి ఈ ప్రభుత్వం ఈ ధాన్యాన్ని కొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక దిక్కు కళ్ళాల్లో ఆరబెట్టుకోవడానికి కూడా లేనటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి సమయంలో ప్రభుత్వం ఆదుకోవటం లేదు. అన్నదాతలందరూ ఏడుస్తున్నారు, కొంతమంది చనిపోతున్నారు అప్పుల బాధతోటి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది? మరి ఎందుకు ఇట్లాంటి ధాన్యాన్ని కొనకుండా ఉంటుంది? ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని కూడా కొంటారో కొననో తెలియనటువంటి పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో ఏర్పడినటువంటి పరిస్థితి.